రీసెంట్గా ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా ప్రకాష్ రాజ్ భారతదేశం అంతా ప్రకాష్ రాజ్ అంటే గుర్తుపడతారు. అన్ని భాషలలో నటించిన వ్యక్తి. తను 100 గ్రాములు పెరగడం వెనుక మోడీ ఒక పాదం ఊపినట్టు ఒకటి క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే నిజంగా మోడీ కేవలం హిందువులకు మాత్రమే ప్రైమ్ మినిస్టరా, లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టరా? వాళ్ళ దాంట్లో ఎందుకు ఆ విధంగా బీజం నాటింది అనుకోవచ్చు. నేనేమంటున్నా, ప్రకాష్ రాజు ఒక మెంటల్ క్యాండిడేట్. ప్రకాష్ రాజుకు మెంటల్ పట్టింది, గట్టి చెప్పాలంటే పిచ్చి పట్టింది. ఎర్రగడ్డ హాస్పిటల్కి రావాలి ప్రకాష్ రాజు. అక్కడ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి, ఆమె బరువు పెట్టిందని చెప్పి తీసేసారు. నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని స్వీకరించారు. మీరే గెలిచారు, మా హృదయంలో మీరున్నారు, మీరు గోల్డ్ సాధించినట్టుగా భావిస్తున్నాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ చేశారు. యావత్ భారతదేశం ఆమెను స్వీకరించింది, ఆమెను ఎవరు కూడా విమర్శించలేదు. దాని వెనకాల ఈ ప్రకాష్ రాజు ఎందుకు మాట్లాడతాడని నాకు అర్థమవుతలేదు. ఆమె బరుగు పెరగడానికి, వాళ్ళు రిజెక్ట్ చేయడానికి నరేంద్ర మోడీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే గతంలో ఆమె ఇదే బీజేపీ ఎంపీ పైన ఫైట్ చేసి, నేనేమంటున్నా, అట్లా అనుకుంటుంటే ఒలింపిక్స్కే పంపకపోతుండే కదా, సెలక్షన్ కమిటీ ఆమెను తిరస్కరిస్తుండే కదా. ఒలింపిక్స్కి పంపించిన తర్వాత ఫైనల్కి వెళ్ళే టైంలో, స్టార్టింగ్ స్టేజ్లో కూడా కదా, ఫైనల్కి వెళ్ళే టైంలో ఫైనల్లో ఆమె బరువు పెరిగిందని చెప్పి ఎన్నిక పంపించేసారు వాళ్ళు. అయితే దానికి నరేంద్ర మోడీకి సంబంధం ఉంటుందా? కాంగ్రెస్ మొత్తం అదే స్టేటస్లో పెట్టేస్తుంది. నేనేమంటున్నా బ్రదర్, వాళ్లకు మతి భ్రమించింది, అధికారం పోయేసరికి పిచ్చోళ్ళ లెక్క అవుతున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు ఏం మాట్లాడుతున్నాడో ప్రకాష్ రాజుకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ప్రకాష్ రాజుకు ఖచ్చితంగా సమయం సందర్భం వస్తుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు 100% ప్రకాష్ రాజుకు అర్థమయ్యేటట్టుగా నిద్రలో ఉన్నటువంటి ప్రకాష్ రాజును మేల్కొల్పే చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ చర్య కూడా 100% ఉంటుంది. సమయం సందర్భం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది బ్రదర్. ప్రకాష్ రాజు ఈ విధంగా పిచ్చి కూతలు కూస్తే భారతదేశ ప్రజలు ఎవరు కూడా స్వీకరించట్లేదు. ఒలింపిక్స్ గేమ్స్ పైన మనం ఏం మాట్లాడినా పక్క దేశాలకు సంబంధించిన మీడియా సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. మనమే ఈ విధంగా మన అభ్యర్థుల పైన మనం ఈ విధంగా సెటైర్లు వేస్తే, కామెంట్స్ చేస్తే ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఏ విధంగా చూస్తాయి బ్రదర్? సిగ్గుండాలే కదా మాట్లాడేటప్పుడు. రాజకీయంగా జై 100 కోట్ల అవినీతి చేసినావు అని చెప్పు, అధికార పిచ్చి పట్టిందని 100 మాట్లాడు, నీకు హక్కు ఉంది రాజకీయ నాయకునిగా. ఈ విధంగా గేమ్స్ పైన ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ దాదాపుగా 5-6 ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చినాయి మనకి, 6 అనుకుంటా నిన్న నైట్ తోటి. 140 కోట్లున్న జనాభా ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది. కేవలం 6 పథకాలు మాత్రమే రావడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తాను? దీన్ని నేనేమంటా అంటే ప్రభుత్వ చేతగానితనంగానే భావిస్తున్నాను. అది దేశంలో ఉండని, రాష్ట్రంలో ఉండని, ఇంత ముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, బీజేపీ ప్రభుత్వం. నేను ఇప్పుడు మీరు మన ఇద్దరం వెళ్దాం, కెమెరా తీసుకొని పోదాం, హైదరాబాదులో స్కూల్స్ వెళ్దాం, గవర్నమెంట్ స్కూల్స్ వెళ్దాం, ప్రైవేట్ స్కూల్ వెళ్దాం, ఎక్కడ గ్రౌండ్ ఉందో చూపెట్టండి మీరు. లేవా సార్? భూతద్దంలో పెట్టి చూడాలేమో. ఆటలు ఎడంగా వస్తాయి బ్రదర్, మెడల్స్ ఎడంగా వస్తాయి బ్రదర్, ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఫిజికల్ గేమ్స్కి సంబంధించి మనం చిన్నప్పుడు గ్రౌండ్ ఉంటుండే, విశాలంగా ఉంటుండే, ఊర్లలో చదువుకున్న వాళ్ళం మనం అందరం కూడా ఖోఖో ఆడేది, కబడ్డీ ఆడేది, వాలీబాల్ ఆడేది, ఫుట్బాల్ ఆడేది, రింగ్ బాల్ ఆడేది, రన్నింగ్ చేసేది, ఇవన్నీ కూడా ఉంటుండే బ్రదర్. ఇప్పుడు ఉన్నాయా? హైదరాబాద్లో మీరు వెళ్ళి చూడండి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఒక్కొక్కరికి సూర్యకిరణాలు పడతలేవు మీద స్టూడెంట్స్ పైన. ఇప్పుడు విద్యార్థులకు చదువులు ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఏ ఆట తెలియదా? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించిన కిట్స్ పంపిస్తున్నారా? ఖోఖో గ్రౌండ్ ఉందా? కబడ్డీ గ్రౌండ్ ఉందా? వాలీబాల్ గ్రౌండ్ ఉందా? ఫుట్బాల్ గ్రౌండ్ ఉందా? హాకీ ఉందా? టెన్నిస్ ఉందా? ఏం గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఏం చేసారు? ఎంతమంది స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు చూపెట్టమండి ఒకసారి. మీరు 99% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఫెసిలిటీ లేసే స్కూల్ ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చెప్తా ఉన్నా, ఈ 99% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా గ్రౌండ్ లేదండి. 24 గంటల్లో విద్యార్థులకు 16 గంటల వరకు వాళ్ళకు మొత్తం చదువు పైననే టాస్క్ ఉన్నది తప్ప మీరు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, పైలట్ కావాలి ఇది అంటున్నారు. కానీ మీరు ఒక క్రికెట్ ప్లేయర్ కావాలి, మీరు ఒక టెన్నిస్ ఆడాలి, హాకీ ఆడాలి, మీరు రన్నింగ్ కావాలి, ఒలింపిక్స్ పోవాలి, నేషనల్స్ ఆడాలి, స్టేట్ ఆడాలి, ఓడన చెప్తున్నాడా అండి? నేను అదే చెప్తున్నా, ప్రభుత్వాలు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సిలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు నిర్వహించాలి. స్పోర్ట్స్కి సంబంధించిన టీచర్స్ ఉన్నారా? ఎన్ని ఖాళీలు ఉన్నాయి నా దగ్గర రండి, గవర్నమెంట్ సెక్టార్లో నేను చూపిస్తా.
చాలా స్కూల్స్లలో పిల్లలందరూ చదువుతున్నటువంటి ఆ 1200-1300 మంది స్టూడెంట్స్ వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ లేదు, గ్రౌండ్ లేదు, ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితి ఉన్నది, జనగణమన పాడే పరిస్థితి లేదు, తెలంగాణ గానం పాడే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒలింపిక్స్ ఏడంగా తెస్తారు చెప్పండి మీరు ఒకసారి. విద్యార్థులని చదువుల పట్ల మనం ఏ విధంగా అయితే మనం ప్రోత్సహిస్తున్నామో ఆటల పట్ల కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి. అప్పుడే కదా విద్యార్థులు బయటకు వచ్చేది. మనం అందరం కూడా పొద్దున్న లేసే వీడు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, పోలీస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ఇదే ఒక క్రికెట్ ప్లేయర్ కావద్దు, వాడు ఒక టెన్నిస్ ఆడొద్దు, హాకీ ప్లేయర్ కావద్దు, కబడ్డీ ఆడొద్దు, ఖోఖో ఆడొద్దు, షూటింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు. భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పట్టి లేపాలంటే ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇవన్నీ మారాలి. గ్రౌండ్స్. సో మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లాగో మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మీరు ప్రపోజల్ పెట్టొచ్చు కదా. ఖేలో ఇండియా అనేది సెంట్రల్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఓకే, మరి ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళి మీరు తెలుసుకున్న విషయం. ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళిరు, చాలా మంది ఈరోజు దాంట్లో ఆడుతూ ఉన్నారు. అట్లాంటివి ఇంకా ముందర రావాలంటున్నాను నేను. ఖేలో ఇండియా ఒకటి వస్తే సరిపోదు. నేను కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, చదువుల పైన ఆసక్తి ఏ విధంగా అయితే విద్యార్థులకు ఉంటుందో అదే ఆసక్తి ఆటల పైన కూడా కొనసాగించే విధంగా ఒక చట్టం చేయండి. ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేని స్కూల్ మొత్తం మూసేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే. ఆటల పట్ల ఖచ్చితంగా ఒక మాస్టర్ ఉండాలి, పీటీ ఉండాలి, దానికి సంబంధించినటువంటి జరగాలి. ఏమేమి గేమ్ ఆడతారో ఎవరికి మీకు తెలుసా అన్న, జిమ్నాస్టిక్ ఎట్లా పోవాలి, ఏ గేమ్ ఎట్లా ఆడాలో మీకు తెలుసా? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న? ఫుట్బాల్, హాకీ, ఒక బ్యాట్ ఒక బాల్ ఉంటే 3 కట్టలు పెట్టుకొని మనం క్రికెట్ తప్ప మనకి ఏం తెలుస్తుంది? ఈరోజు క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ అయింది ఈరోజు. ఎందుకంటే క్రికెట్ ప్రతి గ్రామంలో ఉన్నది. అట్లాగా క్రికెట్ రావాలి, హాకీ, ఇవన్నీ రావాలంటే మనం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉండాలి. హాకీ బ్యాట్ ఇంతవరకు పట్టుకోవాలండి చేయితోటి. హాకీ బ్యాట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి, హాకీ గ్రౌండ్ చేయాలి, ఫుట్బాల్ రావాలి, ఈరోజు రేస్లింగ్ రావాలి, బాక్సింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే ప్రభుత్వం పెట్టాలి. పెట్టకుండా మొత్తం రాలేదు అంటే ఏడంగా వస్తుంది అన్న. ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పిండితో వస్తుందా అన్న? అందుకే నేనేమంటున్నానంటే బరాబర్ స్టూడెంట్స్ని ఈ విధంగా తయారు చేయాలి. బరాబర్ విద్యా చట్టంలో ఖచ్చితంగా అమల్చాలి. విద్యాశాఖ మంత్రి ఇవన్నీ దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు నేషనల్లో కావచ్చు, ఇక్కడ స్టేట్లో కావచ్చు, విద్యార్థుల పైన ఈ విధంగా ఆటలు ఆడాలి. స్టూడెంట్స్ ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఈ పథకాల మాట పక్కకెట్టు, కానీ సూర్యకిరణాలు కూడా స్టూడెంట్స్ మీద పడకుండా జైళ్ళలాగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు ఆట తెలియదు, పాట తెలియదు. పొద్దుగాల 5:30-6 గంటలకు లేచినప్పటికెళ్ళి వాడు రాత్రి 9 గంటల వరకు, మధ్యలో 2 గంటలు గంట సేపు బ్రేక్ ఉంటుంది. ప్రతి క్షణం చదివే. వాని పరిస్థితి ఎక్కడ పోతున్నది, వాని ఆరోగ్యం ఎక్కడ పోతున్నది, వానికి ఒక రన్నింగ్ తెలుస్తలేదు, వానికి ఒక కనీసం యోగా తెలుస్తలేదు. దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజమైన జైలు అవి. విద్యార్థులను జైల్లో పెడుతున్నారు. లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించొద్దని చెప్పి నేను చేతులు పెట్టి దండం పెట్టి మరి నేను చెప్తున్నా, ఇవి జైళ్ళల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులను ఫస్ట్ విడిపించండి.